డ్రాప్అవుట్స్ లేకుండా చర్యలు, కార్పొరేట్కు ధీటుగా సర్కారీ హాస్పిటల్స్ను తీర్చిదిద్దే విషయంపై ఫోకస్, 2 ఏళ్లు 2 లక్షల ఏఐ నిపుణులను తయారు చేయడం, స్పోర్ట్స్ పాలసీకి నిధుల సమీకరణపై ఫోకస్, మెడికోలకు ఖుషీ ఖబర్, అంగన్వాడీ కేంద్రాలకు సరికొత్త ఆలోచన, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎక్కడి వరకైనా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం. ఇలాంటి కీలక అంశాలు ఈ వారం హైలైట్గా నిలిచాయి. విద్యార్థులు, యువత, వారి చదువులు, భవిష్యత్పై ప్రతిక్షణం సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారు. చదువుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉంచడం, స్పోర్ట్స్ వైపు వారి దృష్టి మళ్లించడం వంటి విషయాలను ప్రతి సందర్భంలో, ప్రతి వేదికపై చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ నెల 2న పిల్లల చదువుల విషయాలపై సీఎం రివ్యూ నిర్వహించారు. 10వ తరగతి పాసైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇంత సూక్ష్మ దృష్టితో పిల్లల భవిష్యత్పై సీఎం స్థాయి నేత ఫోకస్ పెట్టడం ఇదే తొలిసారి. 10వ తరగతిలో ఉత్తీర్ణత కనిపిస్తూ ఉన్నా ఇంటర్లో ఆ సంఖ్య ఎందుకు పడిపోతోందో గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకమని, ఆ దశలో పిల్లలకు గైడెన్స్ ఇవ్వడం ముఖ్యమన్నారు. ఇంటర్కు బదులు ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు ఉంటోందని, అలాంటిది కొత్త పాలసీలు తీసుకురావాలన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తోన్న డాక్టర్లు ఏడాదిలో కనీసం 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలన్నారు సీఎం రేవంత్. సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మసంతృప్తి కలిగిస్తాయన్నారు. ఈ నెల 2న బంజారాహిల్స్ లో ఏఐజీ కొత్త హాస్పిటల్ను సీఎం ప్రారంభించారు. కార్పొరేట్ రంగంలో ఉన్న డాక్టర్లు, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్లు ప్రభుత్వ సేవలు అందించాలంటే లింక్ చేయడానికి వీలుగా ఇప్పటివరకు సరైన వేదిక లేదని, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అధికారం చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పటివరకు 1400 కోట్లు ఖర్చు చేశామని సీఎం గుర్తు చేశారు. బడ్జెట్లో వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యకు 21,000 కోట్లు కేటాయించామని చెప్పారు. 2 ఏళ్లలో 2 లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 2న టీహబ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు, మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి అన్నారు. తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ, రోడ్ మ్యాప్ను రూపొందించుకుని అడుగులు వేస్తోందన్నారు మంత్రి. ఏఐను ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకుని అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు పక్కాగా నీటి కేటాయింపులు జరిపిన తరువాతే మిగులు, వరద జలాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మిగులు, వరద జలాల్లోనూ 2 రాష్ట్రాల మధ్య నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరగాలన్నారు. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై వెనక్కు తగ్గబోమన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లో తెలంగాణ నీటి వాటా అన్న అంశంపై ప్రజాభవన్లో ప్రజాప్రతినిధులకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూలై 1న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందించాలని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని మంత్రులతో కలిసి సీఎం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా 1 లక్ష రూపాయలు, గాయపడిన వారికి 50,000 చొప్పున అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. తెలంగాణ అంగన్వాడీలు దేశానికి రోల్ మోడల్గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి జూన్ 30న అధికారులను ఆదేశించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు 5 ఏళ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సూచించారు. అంగన్వాడీలకు కొత్త భవనాలు నిర్మించే విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవాలని, పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని స్టడీ చేయాలన్నారు. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ బ్యాకప్తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యం ఉంటుందని సూచించారు. అటు నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యులు పట్టించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో వారి జీతాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10 నుంచి 15% జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలన్నారు. తెలంగాణలో తీసుకురానున్న కొత్త క్రీడా పాలసీలో భాగంగా ప్రభుత్వం తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ గ్రాంట్లు, ప్రవాస భారతీయులు, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల అభివృద్ధి ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి నిధుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. టీఎస్డీఎఫ్ను పర్యవేక్షించడానికి సంబంధిత అధికారులు స్పోర్ట్స్ హబ్ పరిధిలో ప్రత్యేక బోర్డుని ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల పరిధిలో ఉన్న ప్రత్యేక నిధుల్లో ఏటా 10% కేటాయించి జిల్లా స్థాయి క్రీడా నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో క్రీడాకారులకు మేలైన ట్రైనింగ్ ఇవ్వొచ్చంటున్నారు. తెలంగాణలో మెడికల్ స్టూడెంట్స్ కు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15% స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్, డెంటల్ విద్యార్థులకు ఈ పెంపు వర్తించనుంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఇంటర్న్స్ కు నెలకు 29,790 రూపాయల స్టైఫండ్ లభించనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో 67,032, సెకండ్ ఇయర్లో 70,752, ఫైనల్ ఇయర్లో 74,782 రూపాయల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు.